సార్ అవతల శర్మ ఓనరు బయలుదేరిపోయి ఉంటారు సార్. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఒక పవర్ఫుల్ ఎస్ఐని రంగంలోకి దించబోతున్నాడు బాబాయ్. ఎవరు సార్ ఆ ఎస్ఐ? ద లేడీ బాస్ ఝాన్సీ. నమస్తే శంకర్. నమస్తే మేడం. ఎలా ఉన్నావు శంకర్? మీకు తెలియదే ఉంది మేడం. అవునులే, మంచోడివి, నలుగురికి మంచి చేసేవాడివి, బాగుంటావు. ఏదో మీ అభిమానం మేడం. అది సర్లే గాని అర్జెంటుగా కలవాలన్నావు, ఏంటి విషయం? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే మీ దాకా తీసుకొచ్చేంత పెద్ద ప్రాబ్లం కాదనుకోండి, నేనే గట్టిగా ఇచ్చేవాడిని. కాకపోతే లా అండ్ ఆర్డర్ చేత్తో లాఠీతో 4 దెబ్బలిస్తే కాస్త లైన్లోకి వస్తారని మీకు కాల్ కొట్టాను. నువ్వు కోటింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యావంటే అవతల వాళ్ళ క్రుయాలిటీని, క్రిమినల్ నేచర్ని క్రాస్ అయి ఉంటారు. అసలేం జరిగిందో చెప్పు, ఏం చేయాలో నేను చెప్తా. యాక్చువల్గా ఏమైందంటే మేడం, ఆ స్వీట్స్లో రాకేష్ గడు విషయం కలిపాడు. అది మేడం విషయం. అందుకే ఆ వెధవల్ని ట్రాప్ చేసి మరీ పిలిపిస్తున్నాను. మీరు కాస్త సపోర్ట్ చేస్తే. విషయం మొత్తం నాకు అర్థమైంది. అసలు ఈ సిటీలో లేడీస్ శాంతి భద్రతలతో ఉన్నారంటే కారణం ఈ ఝాన్సీ ఉందనే ధైర్యం.